కోడలు ఎందుకు రా పుట్టింటి పంపించిన కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టానమ్మా. నేను మాత్రం కష్టపడేది ఎవరి కోసం? మన కుటుంబం కోసం కాదా? అయితే అంటావేంటమ్మా? రోజు ఇంత ముందులా నాతో ప్రేమగా ఉండట్లేదు, నన్ను సుఖపెట్టట్లేదు అని రోజు ఒకటే గోల. పెళ్ళైన కొత్తలో అంటే ప్రేమ ఉంటదమ్మా, కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమ మనం చేసే పని ఒత్తిడిలో నలిగిపోతా ఉంటది. అంతేగాని ప్రేమ లేక కాదమ్మా నాకు. దాన్ని అర్థం చేసుకోకుండా రోజు గొడవ పెట్టుకుంటది ఏంటమ్మా? అయితే తీసుకురారా వెళ్ళి నా కోడల్ని. ప్రేమ ఉంటే అదే వచ్చిద్దిలే అమ్మా. ఎక్కడికరా వచ్చేది? ప్రేమ ప్రేమ అంటూ మళ్ళీ మా చెల్లు కొడతానుగా. అరే బొమ్మడిది, భార్య భర్తలు ఉన్నాక కొట్టుకుంటాం తిట్టుకుంటాం, కానీ ఏదో రోజు కలుస్తాంరా. ఎప్పుడురా కలిసేది? నేను ఎందుకు తీసుకొచ్చాను రా? నాకు తోడుకుంటాను తీసుకొచ్చాను, కానీ నువ్వు మన ఇంటర్నెట్ చొక్కా పట్టుకుంటావా? పట్టుకోలే కాళ్ళు. ఎందుకని కన్యాదానం చేయడానికి మీ కాళ్ళు పట్టుకున్నాను. ఇప్పుడు నా కూతురు కాపురం కోసం మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యా. అయ్యా దయచేసి నా కూతురు కాపురాన్ని తీసుకెళ్ళండి అయ్యా. ఇలా సర్ది చెప్పే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ బిడ్డల కాపురాలు 10 కాలాల పాటు పచ్చని తోరణాల్లా కలకల్లాడుతూ ఉంటాయి. కానీ ఈ కాలంలో ఎక్కేసి చెప్పే తల్లిదండ్రులే ఉన్నారు కదా. ఇంకా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కకుండా ఎందుకు ఉంటారు? అవునా కాదా? కామెంట్ చేయండి.